హలో ఫ్రెండ్స్, జీవితంలో మనం చేయకూడని 4 తప్పులు. ఈ 4 తప్పుల మీద మనకి గనక అవగాహన అనేది ఉంటే మన జీవితంలో మనం చేస్తున్న చాలా సమస్యలు మనకి తెలియకుండానే మనకి దూరమైపోతాయి. వీటిలో మనం చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. కొన్నిసార్లు మనం ఆలోచించకుండా ఒక చోట నుంచి తొందరపాటుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి ఉన్న ప్రతి ఒక్క పాయింట్‌ని ప్రాపర్‌గా ఆలోచించి, ఈ నిర్ణయం తీసుకోవడం మనకి ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ తీసుకోకపోతే ఎంతవరకు రాంగ్ అని డిసైడ్ చేసుకొని, అది కూడా మనం ఆవేశంగా ఉన్నప్పుడు అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మనం చాలా సమస్యలకి దూరం అవుతాం. లేదనుకోండి, లేనిపోని సమస్యలనే కొని తెచ్చుకుంటాం. ఇంకా రెండో తప్పు, డబ్బు మాత్రమే ముఖ్యం అనుకోవటం. డబ్బు అనేది ఏ మనిషికైనా చాలా ముఖ్యమే, కానీ డబ్బుతోనే అన్ని పనులు అయిపోతాయి. డబ్బే చాలా ముఖ్యం అనుకుంటే మాత్రం మీరు తప్పు చేసినట్లే. డబ్బు కన్నా ముఖ్యమైనవి మన జీవితంలో చాలా ఉంటాయి. అది ఆరోగ్యం, కుటుంబం, సంతోషం, ఇవి డబ్బు కన్నా చాలా వాల్యూ అయినవి. ఒక డబ్బున్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా అంటే ఉండదు. కాకుండా బాగా డబ్బు సంపాదించేవాడు కుటుంబంలో టైం స్పెండ్ చేయగలడా అంటే చేయలేడు. ఎందుకంటే అతను లైఫ్‌లో చాలా బిజీగా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా బాగా డబ్బు సంపాదించేవాడే అనుకుందాం, తను సంతోషంగా ఉంటాడా? ఉండడు. తన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే సంతోషంగా ఉంటాడు. దీన్ని బట్టి ఏంటంటే డబ్బు అనేది కొన్ని విషయాల్లో మాత్రమే ముఖ్యం, కానీ అన్ని విషయాల్లో ముఖ్యం అంటే మాత్రం మనం ఒప్పుకోకూడదు. మన ఆరోగ్యం విషయంలో, కుటుంబం విషయంలో, మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయంలో డబ్బు అనేది చాలా ముఖ్యం అనుకోమకండి. ఈ డబ్బుని మన మైండ్‌లో నుంచి తీసేయడం వల్ల మనం సంతోషంగా ఉంటాం. ఇంకా మూడో తప్పు ఏంటంటే మనం ఇతరులతో పోల్చుకోవాలి. ఈరోజు వారి యొక్క ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కొనుక్కొని సోషల్ మీడియాలో అందరి ముందు షో చేస్తున్నారనుకోండి, వాడిని చూసి పాపం చాలామంది మోసపోతున్నారు. నిజంగా జీవితం అంటే ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనుకుంటూ ఉంటారు. ఇతరులతో మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని మనకి నిరుత్సాహం వచ్చేసేలాగా చేసుకుంటాం. మనం కాబట్టి అవసరం మనకు లేదు. వాడికి డబ్బు ఎలా వచ్చిందో, వాడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో, ఎలా చూపిస్తున్నాడో తెలియదు కాబట్టి మీరు సంపాదించే డబ్బుతో మీరు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కడి జర్నీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా అందరి జర్నీలో ఒకేలా ఉండాలంటే కష్టం కాబట్టి నీ జర్నీని నువ్వు ఎంజాయ్ చేయి. నీ ప్రయాణాన్ని నువ్వు ప్రేమించు. అలా ప్రేమించడం వల్ల నీ లైఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు పుట్టినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటావు. అంతేగాని పక్కనోళ్ళతో పోల్చుకోవడం, బ్రతకడం వల్ల నువ్వు ఎందుకు పుట్టావు అనే ఫీలింగ్ వస్తుంది తప్ప నీ జీవితానికి ఉన్న పరమార్థాన్ని నువ్వు తెలుసుకోకుండానే పోతావు. కాబట్టి ఉన్నదాంతో హ్యాపీగా ఉండు. మంచి లక్ష్యాన్ని ఎంచుకో. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అలా నేను ఎందుకు లేనని బాధపడితే నష్టపోయేది కేవలం నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ నష్టపోరు. ఇంకా మనం చేస్తున్న నాలుగో తప్పు ఏంటంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం. మనం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ విషయం మీకు అర్థం కావట్లేదు. రేపేం జరుగుతుందో, రేపేం జరిగితే నేను ఏం చేయాలో అనే విషయానికి బాధపడి ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మీరిప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించారనుకుంటే రేపటి జీవితంలో బాగానే ఉంటారు. కాకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు పని మానుకొని కూర్చుంటే ఖచ్చితంగా రేపు బాధపడతారో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా బాధపడతారు. కాబట్టి మన భవిష్యత్తు గురించి ఆలోచించి మనం బుర్రపాడు చేసుకోవడం కన్నా ప్రస్తుతం మన ముందున్న ఈ రోజుని మనం కంప్లీట్ చేయాలి. అది కూడా మనకు నచ్చినట్లు ప్రాపర్గా మనకిష్టం వచ్చినట్లు పని చేసుకుంటూ ప్రశాంతంగా ఈరోజు ఉన్నామనుకోండి, మీరు బాధపడిపోవడాన్ని కొంచెం మించి ఏముండదు. అలా చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటారు. రేపొద్దున కూడా అదే బాధపడుతూ మీ జీవితంలో అసలు సంతోషం అనేది లేకుండా మీరే చేసుకుంటారు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి. ఈ 4 తప్పులు చేయకుండా ఉంటే మన జీవితంలో మరింత సక్సెస్ అవుతాం, సంతోషంగా ఉంటాం. ఇంతకు మించి ఏం కావాలి ఒక మనిషి జీవితంలో? కాబట్టి ఈ 4 తప్పులు అస్సలు చేయకుండా